ఏంటో లంబాడి దాన్ని సంకరేసుకుని మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా లేనండి. నెల్లూరు వెంకటరెడ్డి కొడుకు లేడు, బీర్ ఫ్యాక్టరీ ఓనరు, ఆడికి పిచ్చేసిన. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. వెల్కమ్ గ్రూప్ ప్రొపరేటర్ లేడు, ఆయనకి ఒకే ఒక కూతురు. అయితే ఆ అమ్మాయితో మా అబ్బాయికి పెళ్లి ఫిక్స్ చేశాం. రాజాని ఎవరు? అబ్బా ఈవిడ నా పెళ్లి కూతురు. ఓ కంటితో చూస్తే నదరగానే ఉందిలే. నువ్వే కంటితో చూసినా ఈ అమ్మాయి పెళ్లి కూతురు కాదు. మరి మీ అమ్మాయి మా అబ్బాయి ప్రేమ వ్యవహారాలని చెడగొట్టడానికి మనం తయారు చేసిన లంబాడి లేడీ బా. ఈ అమ్మాయి లంబాడి తకడమియా అని, మా అబ్బాయికి ఈ అమ్మాయికి తకడమియా ఉందని మీ అమ్మాయిని నమ్మించి మా అబ్బాయిని చీకొట్టించాను. ఇక వాళ్ళిద్దరూ ఈ జన్మలో కలవరు. నా దృష్టిలో ప్రేమించుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళతో సమానం. నా దృష్టిలో కుంట్రలతో సమానం, గుట్టలతో సమానం. అయితే ఈ అమ్మాయికి పేమెంట్ 10 లక్షలు ఇవ్వు. ఎందుకో? ఫిట్టింగ్ పెట్టి వాళ్ళిద్దరిని విడదీసినందుకు ఈ అమ్మాయికి 10 లక్షలు ఇస్తానని బేరమాడారు. లక్షలు పోతే పోనీ గానీ నా ప్రిస్టేజ్ కాపాడు అమ్మాయ. అవును, లక్షల కోసం మీ ప్రిస్టేజ్ కోసం మీరు ఏమైనా చేస్తారు. డాడీ, నువ్వంటే నాకు ఈ క్షణం వరకు ఎంతో గౌరవం. కానీ ఈయంతో చేరి డబ్బుతో నాటకమాడి నీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నాక నేను గౌరవించాలి? చూడండి, మీరెంత చాణక్యుడైనా కావచ్చు, కానీ ప్రేమను మీరేమీ చేయలేరు. దాన్ని డబ్బుతో సమాధి కట్టినా చరిత్రలో సజీవంగానే ఉండిపోతుంది. పెంచల్ రెడ్డి గారు, పేరు పెట్టి పిలిచిన ఇంకా మీకు నాకు ఏ సంబంధం లేదు. అసలు నేను మీ కూతుర్నే కాను. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? ప్రసాద్ దగ్గరికి. పూడ్చున్నావు కదా. డాడీయా? అసలు ఎందుకు చేసాడు ఇదంతా? ఎందుకా? తండ్రి కోసం డెడ్ లైన్ పెట్టిన నీ లవరు తండ్రినే కాదని ఇలా డెడ్ లైన్ దాటి బయటికి రావడానికి. ఆయన ఇదంతా చెయ్యకపోతే ఈ రోజు మీ నాన్నని కాదని ఆ ఇంటి గడప దాటొచ్చేదానివా? మీ ఇద్దరిని కలపడం కోసమే నన్ను అడ్డు పెట్టుకుని నాటకం ఆడారు. కోట్లు పోవచ్చు, కోటలు పోవచ్చు, వాటిని మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మనసులు పంచుకున్న వాళ్ళ మధ్య ఒక్క క్షణం పోయినా ఆ క్షణం తిరిగి రాదు. జీవితాన్ని నేను ఆటగా తీసుకున్నాను, అందుకే ఆ జీవితం నాతో ఆడుకుంది. ఆనంద్, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? 100%, అంటే 100%. అయితే ఇంకేం, మన పెళ్లికి వెంటనే ఏర్పాట్లు చేయించు. పెళ్ళా? ఎందుకలా నవ్వుతావ్? ప్రేమించడానికే మనకి తీరిక లేకుండా చస్తుంటే పెళ్ళేమిటి? డామిట్. అయితే నన్ను పెళ్లి చేసుకోనంటావ్? నిన్నే కాదు, మరెవరిని పెళ్లి చేసుకో. ఇక్కడ కూడా వచ్చావా? ఈ ఇల్లు ఎవరితో తెలుసా? సరళా, సరళా. పిలు, నేను సరళ చిన్నయ్యని. చిన్నయ్య? అవును మాస్టారు. నమస్తే. చూడు, అల్లరి చేసి వెంట పడితే భయపడతాను అనుకున్నావేమో. నీలాంటి జులాయి వాడికి తాగుపోతికి లొంగేదాని కాను, గుర్తుంచుకో. ఎలా జరగదో నేను చూస్తాను. శారద, ఏవైనా సరే నిన్నే పెళ్లి చేసి తీరుతాను. ఆనంద్ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాడా? అయితే వాళ్ళు నిజంగానే ఏదో గొప్ప మార్పు వచ్చిందనమాట. శివకాయతో మాట్లాడి త్వరలోని ముహూర్తం కూడా నిర్ణయిస్తాను. ప్రాసిక్యూటర్ గారే స్వయంగా పిలిచి అడిగారా? అందుకనే ఆలస్యం అమృతం విషయం అని చెప్పి లగ్నం కూడా పెట్టుకుని వచ్చేసాను. నన్నెందుకు ఈ నరకంలోకి లాగారు? నేను మనసారా ప్రేమించాను, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాను. ఇంతకంటే నా ప్రేమకు నిదర్శనం ఏం కావాలి? ధనవంతులు, మీరు అనుకున్నది జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, దౌర్జన్యంతో సింహాన్ని బంధించగలరేమో కానీ పువ్వుని వికసింప చేయలేరు. ఈ పెళ్లితో నా శరీరం మీద హక్కు సంపాదించుకున్నారు, కానీ నా మనసు మీద మీకు అధికారం లేదు. మనసు వచ్చిన శవాన్ని మీ ఇష్టం. కేవలం కామవంచతో నీ శరీరాన్ని కోరే పశువుని అనుకున్నావా? నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. శారద, నీ హృదయంలో నాకు స్థానం లేనంత వరకు నీ శరీరంపై నాకు అధికారం అక్కర్లేదు. నువ్వు నా ప్రేమని గుర్తించే వరకు నిన్ను తాకనైనా తాకను. ఆ అడ్డుతెర అలాగే ఉండిపోయింది. అరే బావా, ఆ జామకాయలు అప్పలసం చూసావా? ఎంత ఎదిగిపోయాడో.
నేను ఇలా అందిస్తే అలా అలుగుపోతున్నాడు. మొత్తానికి నీ పెళ్లి పెద్ద అయ్యాడ్రా. ఒరే పాపంరా, ఆయన జీవితంలో కూడా ఏదో స్ట్రగుల్ ఉంది. ఏదేమైనా ఆయన చూసినప్పుడల్లా నిజంగా డాడీని చూసినట్టు ఉందిరా. అరే నీ లవ్ సక్సెస్ అయింది కాబట్టి ఈ ఆనందం 2 కింగ్ ఫిషర్ బీర్ తాగుతారా. వద్దురా, నా మాట వినరా. నేను చెప్తాను కదా, నువ్వు వద్దు. లేపా. ఇదిగో. సారీ అండి, కావాలని చేయలేదు. బీర్ ఓపెన్ చేస్తుంటే అది చెందింది, దానికి మీరు అడ్డం వచ్చారు. అయ్ బాబు. ఏమిటండి చేసిన దానికి సారీ చెప్పానుగా, సారీ చెప్పినా కొడతారు ఏమిటి? తప్పు చేసినందుకు మొదటిది, తల పొగరుగా మాట్లాడినందుకు రెండోది. స్టూపిడ్. ఆ కొట్టే ఆవిడేదో కొంచెం ఆలోచించే కొట్టింది. ఉమ్. లేకపోతే పళ్ళని ఊడిపోయి పెళ్లి పిట్ల మీద గాంధీ తాతలా ఉండేవాడు. ఏయ్, ఏమిటేమిటి మీరే నవ్వుకుంటున్నారు? ఆ జోక్ ఏమిటో చెప్తే నేను కూడా జాయిన్ ఏం అవుతాను. లేదండి, చిన్న దవడ యాక్సిడెంట్ అంతే. దవడా చూపించు. ఏయ్, అదేమిటి అబ్బాయి గారి బుగ్గ బూర్లాగా తయారైంది? ఏమ్మా పెళ్లిగాక ముందే వాయించేవా? అయ్యో నేను కాదు. అదండి సూపర్ మార్కెట్ లో మనోండి ఓ ఆంటీ సాచి ఢమాలండి. ఆ. ఏ టైప్ ఏంటి? మీ టైపే. అబ్బే నా చేయి టైప్ అయితే ఇలా ఉండదు. అరచేయి కూడా తగలకుండా మునివేడతోటే ఇంత కొట్టిందంటే చాలా పొగరబోతాయి ఉండాలి. కొట్టాక నీ బుగ్గ ఇంత వాచిందంటే ఆమె చాలా కోపిష్టయి ఉండాలి. కొట్టిన తర్వాత కూడా నీ మొహం ఇలాగే ఉందంటే ఆవిడ కొట్టడమే రైట్ అనుకోవాలి. కాయ కచ్చోడి అండి, చేతి ప్రింట్లు చూసి మనిషి ఫిగర్ కూడా చెప్పేశారు కదండి బాబు. ఇలాంటి చేతుల గురించి వాళ్ళ మనస్తత్వాల గురించి నాకు బాగా తెలుసు. సార్ హలో సార్, ఏమిటి ఇలా వచ్చారు? సార్తో మాట్లాడాలి. బ్యాంక్ వాళ్ళు వచ్చారేంటి? ఊసలా దేనికి సార్? బ్యాంకులో కొంచెం ప్రాబ్లం వచ్చింది, చాలా అర్జెంట్ గా మాట్లాడాలి. హలో సార్, ఏమిటి ఇలా వచ్చారు? మొన్న మీరు బ్యాంక్ నుంచి 5 crores డ్రా చేశారు కదా. 5 crores అదేనా? 1 crore ఎక్స్ట్రా. దీనికి మీరు ఫోన్ చేస్తే సరిపోయింది. ఇంత దూరం రావడం ఎందుకు? కాదు, మీరు మనీ డ్రా చేసిన ప్రాసెస్ లో అవకతవకలు ఉన్నాయి. అవకతవకలకి అసలు అవకాశమే లేదే. మా పెద్ద బాస్ గారు అన్ని క్లియర్ గా డీల్ చేశారు. మీ పెద్ద బాస్ గారి డీలింగ్ లోనే మిస్టేక్ ఉంది. ఫోర్జరీ అని అనుమానంగా ఉంది. ఎవరన్నారు? ఎక్కడికి వెళ్ళేది? కొంపు ముచ్చేసావు. అవసరమా ఇది? సంతకం పెట్టమంటే ఈ అని పుడుక్కి సంతకం పెట్టాం. ఒకటంటే ఒకటే చేస్తాను, 2 చేసాం. ఇంకా సామాన్ సర్దుకో. మన క్యాంపు రాజమండ్రి సెంటర్ చేయలే. మేమందరూ కవర్ పెట్టు. జాంకాయలు జాంకాయలు తీసుకొస్తారు, ఖైదీలు పెంచి పెడుతు కానీ ఫోర్జరీ కేసు కదా. ఎవరు నా సంతకం ఫోర్జరీ అని? ఆఫీసర్ గారు సార్. ఎక్కడ ఉన్నారు? బ్యాంక్ లో ఉన్నారు సార్. అలాగైపోతాడేంటి? అప్పుడు మరి సరెండర్ అయిపోతారా? మన కార్ తీసుకెళ్ళిపోతున్నారా? తీసుకెళ్తాడు, వేసుకుపోతాడా? ఈ జాంకాయలో డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నారా? ఆ పొంగు నేర్చుకున్నాడు. ఎవరిని అడ్డొచ్చానుకో కట్ చేయడం కూడా తెలియదు. ఏ లారీ కిందకి వెళ్ళిపోయానుకో మనకు ఓసలే. అంతే అంటావా? అంతే. చెప్పు. మనం అడ్డదారి వెళ్ళి ఆయన పట్టేస్తున్నాం. అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే పదండి. వినేశావా? పదండి. ఆయన ఉరుకులేంటి? వీళ్ళ పరుగులేంటి? సంథింగ్ రాంగ్. అది వెళ్ళిపోతాడా? పట్టుకో, ఇగో జాంకాయలో. ఇదిగో అప్పసారి. అమ్మో, నమస్తే సార్. నా సంతకాన్ని తప్పన్నది మీరేనా? ఎవరిని అన్నారో తెలిసే మాట్లాడారా? నా సిగ్నేచర్ ని ఫోర్జరీ అనడానికి మీకు ఎన్ని ఉండేది? అమ్మో, మనిషికి ఒకే గుండె ఉంటుంది, కానీ తప్పులే చాలా ఉంటాయి. ఎప్పటికైనా ఎదురు పడతామనుకున్నాను కానీ ఇలా ఎదురెదురు పడతామనుకోలేదు. ఎదురు పడకుండా ఉంటే బాగుండేది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నా సంతకంలో తప్పేమిటి? యూసీ, మీ సిగ్నేచర్ లో ఎప్పుడు మీరు చివరి పెట్టే 2 చుక్కలు పెట్టలేదు. అందుకని మీ సిగ్నేచర్ టాలీ కాలేదు. సో మేము ఫోర్జరీ అనుకోవడంలో తప్పలేదుగా. చెక్కు మీద పెట్టని 2 చుక్కల్ని అడ్డు పెట్టుకుని 20 సంవత్సరాల నా జీవితాన్ని వెక్కిరించడానికి పిలిపించారా? నేను ఈ బ్యాంక్ జనరల్ మేనేజర్. కస్టమర్స్ ఫార్మాలిటీస్ తప్ప పర్సనల్ విషయాలు నాకు అనవసరం. ఇక నుంచైనా ఒకేలా సంతకం పెట్టడం నేర్చుకోండి. సారీ చెప్పుకోవాల్సినంత తప్పు ఇంకోసారి చేయకండి. తప్పుని ఒప్పుకోవడానికి నేనేం భయపడను. కాదు,
ఎంత తప్పు చేయడానికైనా మీరు భయపడరు. మీరు ఒకప్పుడు టీచర్ గా మాట్లాడుతున్నారా? ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్ గా మాట్లాడుతున్నాను. లోపల ఏదో ప్రేమ నగర్ సీన్ జరుగుతున్నట్టుంది. 20 సంవత్సరాలు జరిగిన టీచర్ గారు ఇంకా మొదటి సంవత్సరం పాఠాలనే చెబుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా పాఠంలో చెప్పే నీతొకటే. ఓకే, బ్యాంక్ ఫార్మాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. మరి జీవితాన్ని గురించి మాట్లాడేది ఏమైనా ఉందా? ఈ జన్మలో ఉండదు. మనిషి తన శక్తితోటి మేధస్సుతోటి ఈ ప్రపంచాన్నే రాత్రి పగలు అనే తేడా లేకుండా కాంతివంతం చేయగలడు. ఒక్క మనస్సు తప్ప. అది నిజమని నువ్వు నిరూపించావు. ఇంకా చీకట్లోనే ఉన్నావు. ఐపిటి. గుడ్ మార్నింగ్ సార్. అదేంటి ఆకారంలో వెళ్ళిపోతున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు. అల్లం పదా అటు కాదురా, ఇటు. ఇక ఈయనవరా బాబు, ఎవరింటికి వచ్చాడు? సార్, ఆ బ్యాంక్ జీఎంని సస్పెండ్ చేయించండి సార్, లేకపోతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుందా? వెళ్ళి పెండింగ్ ఫైల్స్ అన్ని పట్టుకురా. సార్. ఇదిగో అక్కడ బ్యాంకులు మా గురించి చెప్పి సూటు బూట్ వేస్తున్నాను కదా అని ఇంట్లో సెటిల్ అయిపోతాను. వచ్చావా? ఇదిగో హౌస్ ఓనర్ బొక్కలు ఏం చేస్తారు? వెళ్ళిపోదాం పదా. రా చెప్తాను సార్. బాబు తప్పైపోయింది, తీసుకెళ్ళిపోతున్నాం. సార్, ఊటీలో టీ ఎస్టేట్స్ అని మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయాయి సార్. హైటెక్ సిటీ పర్మిషన్ కూడా మనకు వచ్చేసింది సార్. ఎన్ఆర్ఐ ఫండ్స్ $70 మిలియన్ డిపాజిట్ అయ్యాయి సార్. జనార్దన్ కంపెనీ. ఇవన్నీ ఇప్పుడే చెప్పాలా? రేయ్, చెక్స్ రెడీ చేయండి. ఎస్ సార్. సారీ సార్, మా జాంకాయ అప్పలసాం అనుకుని మిమ్మల్ని ఫాలో చేసాం. మా అప్పలసాం బ్యాంక్ అక్కడ మారిపోయి ఉంటాడు. సారీ సార్, వస్తాం. ఏయ్, సారీ అని చెప్పాం కదండి. మీ జామకాయల అప్పలస్వామి నేనే. శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ కుమార్ కూడా నేనే. ఒరేయ్, ఆ, మీ కంపెనీ నష్టాల్లో ఉండడానికి నా కంపెనీ మేనేజ్మెంటే ముఖ్య కారణం. సార్, ఎస్, అందుకే నీకు తండ్రిగా నటించడానికి ఒప్పుకున్నాను. తండ్రిగా ఉండడం తప్పు కాదు, కానీ నీ తండ్రిగా బ్యాంకులో సంతకం ఫోర్జరీ చేయడం తప్పు. అందుకే నా డబ్బు ట్రాన్స్ఫర్ చేసి కష్టాల్లో ఉన్న నీ కంపెనీని ఆదుకున్నాను. థ్యాంక్ యూ సార్. నో, సార్ కాదు, డాడీ. థ్యాంక్ యూ డాడీ. షట్ అప్. ఫాదర్ కి సన్ కి మధ్య థ్యాంక్ యూ ఎవడ్రా ఫూల్. డాడీ, Huh? మీరు నాకు ఇంకో సాయం చేసి పెట్టాలి. ఏమిటి? మీరెప్పటికీ నా దగ్గరే ఉండిపోవాలి డాడీ. నిన్నెప్పుడు నాతోనే ఉంచుకుంటాను. డాడీ, Hey, hey, hey! Come on, my boy.